హాయ్ గాయ్స్, మళ్ళీ వచ్చేసిన నేను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది. ఇప్పుడు ఉగాది పండగ మా ఊర్లో ఎట్లా చేసుకుంటాము అనేది నార్మల్గా సిటీలలో అయితే చాలా తక్కువైపోయింది. ఇప్పుడు అసలు బయట అసలు పండగలే చాలా తక్కువైపోయినాయి. మా దగ్గర పచ్చడి పండగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మీకు ఈరోజు చూపిస్తా. సో లెట్స్ గో. సో గాయ్స్, ఈరోజు అయితే మార్నింగ్ 6:30 లోపు లేచి ఇవో ఇవి యాపాకులు అండ్ ఇవేంటి మామిడి ఆకులు అండ్ అవి డొల్లలు అంటారు అనమాట. అవి మర్రాకులతోటి డొల్లలు చేస్తారనమాట. డొల్లలు చేసి దేవుని దగ్గర అంటే ప్రతి టెంపుల్ దగ్గర అవి డొల్లలు పెట్టి వాటిలల్లా కొంచెం కొంచెం దేవుని ప్రసాదం లాగా అంటే నైవేద్యం లాగా పోసి వస్తారనమాట. సో అవి కూడా తెచ్చినాము. సో ఇవన్నీ ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ పచ్చడి రెడీ చేస్తుంది మా డాడీ. అయితే మా మమ్మీ ఐటమ్స్ తీపి వంటకాలు చేస్తుంది, మీకు చూపిస్తా రండి. సో చూడండి గాయస్, ఇప్పుడైతే యాప పూత ఇదేంది మామిడి ఆకు కోసి మామిడివి చిన్న చిన్న పీసెస్ వేసారనమాట. అండ్ ఇది చింతపండుతోటి చేదు కావడానికి అంటే పులుపు చేదు అట్లా డిఫరెంట్గా ఎన్ని ఐటమ్స్ వేసారు డాడీ? 5 రకాల ఐటమ్స్ వేసారనమాట. ఇప్పుడు అయితే చూడండి, ఇలా డిఫరెంట్ వాడతారనమాట. కొందరు నార్మల్గా అయితే కొందరు తీపి గురించి బెల్లం వాడతారు, కొందరు షుగర్ వాడతారు. అట్లా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. బెల్లంలో కూడా నల్ల బెల్లము తెల్ల బెల్లము అట్లా డిఫరెంట్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మా పచ్చడి అయితే అసలు మా డాడీ సూపర్ చేశాడు. టేస్ట్ కావాలంటే కింద కామెంట్ చేయండి, కంపల్సరీ పంపిస్తా. అండ్ మా మమ్మీ దగ్గరకు పోదాం ఇప్పుడు. భక్షాలు పోలేలు అంటే తెలుసు కదా, భక్షాలు అంటారు మీరు అందరు న్యాచురల్గా. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఫస్ట్. సో చూడండి గాయస్, మా మమ్మీ భక్షాలు చేస్తుంది, పోలేలు. ఇది పూర్ణం గాయస్, నా కోసం బెల్లం భక్షాలు చేస్తుంది. పోలేలు గాయస్ ఇప్పటికే చాలా వేసింది, దాని నిండా వేసింది. ఇప్పుడు చూడండి, ఇదిగో చూడండి గాయస్, దీని నిండా వేసేసింది. మీకు కూడా భక్షాలు కావాలంటే తొందరగా మా ఇంటికి వచ్చేసేయండి గాయస్. ఒక్కరికి మీరు తిన్నన్ని భక్షాలు పెట్టేస్తా. తొందరగా మా ఇంటికి వచ్చేసేయండి. మీకు కావాలంటే కామెంట్ కూడా చేయండి, లొకేషన్ పెట్టండి, నేను షేర్ చేసేస్తా. అంటే ఉగాది అంటే తెలుగు వారి కొత్త సంవత్సరం అనమాట. ప్రతి ఇంటికి ఇట్లా తోరణం కడతాం అనమాట. ప్రతి డోర్కి ఇట్లా ఈ డోర్కి కడతాం అనమాట. అంటే ఇల్లు కలర్ఫుల్గా కొట్టడం కోసం ఇట్లా డోర్కి కడతారనమాట. ఇప్పుడు మా డాడీ పచ్చడి చేస్తుండు కదా, పచ్చడి మొత్తం ప్రిపరేషన్ అయిన తర్వాత ఫస్ట్ ప్రతి గుడికి వెళ్ళి అక్కడ ప్రతి గుడి దగ్గర మనము నైవేద్యం లాగా పచ్చడి పోస్తారనమాట ప్రతి సంవత్సరము. సో మీకు ప్రతి గుడికి వెళ్ళి అక్కడ చాలా మంది వస్తారు. ఈరోజు మీకు అందరినీ చూపిస్తా. ఈరోజు ఈ ఉగాది సెలబ్రేషన్ ఎట్లుంటుందో మా దగ్గర మీకు చూపిస్తా. నా ఛానల్ అయితే కంపల్సరీ వీడియోని మొత్తం ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చడి తీసుకొని మా డాడీ మా అల్లుడు ఆల్రెడీ వెళ్ళిపోయిండ్రు, మనం కూడా వెళ్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే పచ్చడి ఎట్లుందో చూద్దాము. సో ఫస్ట్ పచ్చడి ఇట్లా పూజ చేసేస్తారనమాట. చేస్తాము అది స్వీట్ ఐటమ్స్ అనమాట. ఈరోజు ఉగాది అంటేనే స్పెషల్గా స్వీట్ ఐటమ్స్. సో ఈ కొన్ని స్వీట్ ఐటమ్స్ పెట్టి మనం నైవేద్యం పెట్టి పచ్చడి బుడ్డికి మంచిగా పూజ చేస్తారనమాట. పూజ చేసి ఈ పచ్చడిని వెళ్తారనమాట. వెళ్ళి అన్ని దేవుళ్ళ దగ్గర దీవెనలు తీసుకొని వస్తారనమాట. సో ఇప్పుడు మనం కూడా వెళ్దాము, ప్రతి టెంపుల్కి వెళ్ళి చూసొద్దాం. సో గాయ్స్, ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. హనుమాన్ టెంపుల్ చూస్తుండ్రు కదా, ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ పచ్చడి పోద్దాము. ఇక్కడ మార్నింగ్ వచ్చేవాడి ఇది మొత్తం గడ్డి ఉండే, మొత్తం క్లీన్ చేసినాము. కాళ్ళు అయితే ఫుల్గా కాలుతున్నాయి. ఈ ముంగడ మొత్తం గడ్డి ఉండే, మొత్తం క్లీన్ చేసాము. టెంపుల్ కూడా ఫుల్ మంచిగా క్లీన్ చేసాము. ఇక్కడ పచ్చడి చూడండి, టెంపుల్ దగ్గర ఇక్కడ పచ్చడి ఇట్లా ఈ డొల్లలల్లా మర్రి ఆకులల్లా పోసారనమాట. ఇప్పుడు నార్మల్గా మర్రి ఆకులు తేవడానికి చాలా మందికి ఎలా అంటే టైం లేకపోతే అంటే ఎక్కువ చేసుకోలేక ఇట్లా గ్లాసులలో కూడా పోస్తుండ్రు అనమాట. సో హనుమాన్ టెంపుల్ సో ఇట్లా శివుని దగ్గర కూడా పోస్తారు. అండ్ అక్కడ నవగ్రహాలు ఉన్నాయన్నమాట, నవగ్రహాలకు కూడా పోస్తారు. గాయస్ ఇప్పుడు బోనమ్మ టెంపుల్కి వచ్చేసినాము. బోనమ్మ టెంపుల్లో కొంచెం డెకరేట్ చేసిండ్రు, లోపల పచ్చడి పెట్టిండ్రు. ఇలా మా ఊర్లో నియర్లీ ఒక 10 to 15 టెంపుల్స్ ఉంటాయి గైస్. ప్రతి ఊర్లో ఉంటాయి, అంటే
ప్రతి ఒక్కరు ఇట్లా ఊళ్ళో ఉన్న ప్రతి టెంపుల్కి వెళ్ళి ఇట్లా పచ్చడి పోసేసి అంటే నైవేద్యంలాగా పోసేసి వస్తారనమాట. వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్ళి సంథింగ్ తినడం చేస్తారనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఇంటికి వెళ్దాము. ఇంటికి వెళ్ళేసి ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయో చూసి తినేసి గైస్ పచ్చడి తాగుతున్నాము. సూపర్ ఉంది ఈరోజు అయితే. బిట్టు ఎట్లుంది పచ్చడి? బాగుంది. సూపర్ ఉందా? సూపర్ ఉంది పుల్లగా. సో మీ పచ్చడి ఎట్లయిందో కామెంట్ చేయండి గైస్ కంపల్సరీ. మీ పచ్చడి కంటే మా పచ్చడి బాగుందని నేను అనుకుంటున్నా. అందుకే కంపల్సరీ కామెంట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కంటిన్యూ అవుదాం. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం మనము. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో బాయ్ గైస్. పండుగ అయితే అందరు బాగా జరుపుకోండి.